నమస్కారం. ఈరోజు కంటోన్మెంట్ చరిత్రనే ఒక శుభదినం. ఏనాడు లేని విధంగా ఈరోజు మన కంటోన్మెంట్ నియోజకవర్గానికి 303.62 కోట్ల రూపాయలు నిధులు స్టేట్ గవర్నమెంట్ కేటాయించడం జరిగింది. ఇది హిస్టరీ కంటోన్మెంట్ చరిత్రలనే. ఎప్పుడు కూడా మామూలుగానే కంటోన్మెంట్ నడవలేని పరిస్థితి అనే పరిస్థితి నుంచి రాష్ట్రం నుంచి ఇంత పెద్ద ఎత్తున ఏదైతే ఈ యొక్క ఫండ్ ఇవ్వడానికి ముఖ్య కారణం ఎలివేటెడ్ కారిడార్. మన ప్యారడైస్ నుంచి షామీర్పేట దాకా వెళ్ళే ఎలివేటెడ్ కారిడార్ కావచ్చు, ప్యారడైస్ నుంచి కొంపల్లి దాకా డైరీ ఫామ్ దాకా వెళ్తున్న ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ఏదైతే భూ బదలాయింపు జరుగుతుందో కంటోన్మెంట్ ల్యాండ్స్, ఇది కేవలం కంటోన్మెంట్ ల్యాండ్ 24 ఎకరాలు ఏదైతే ఉందో దాని బదిలే ఈ 303 కోట్ల రూపాయలు స్టేట్ గవర్నమెంట్ ఎక్స్చేంజ్ కింద ఇస్తున్న ఫండ్స్. ఈ ఫండ్స్ జనరల్గా కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియాకి వెళ్తుంది. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ స్థానిక ఎంపీగా ఉండే కాబట్టి వారికి పూర్తి స్థాయిలో ఈ యొక్క కంటోన్మెంట్ గురించి అవగాహన ఉంది కాబట్టి కంటోన్మెంట్ డెవలప్మెంట్ గురించి వారి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. కాబట్టి ఈ యొక్క నిధులు అక్కడ కేంద్రానికి వెళ్ళి సెంట్రల్ కన్సాలిడేటెడ్ ఫండ్కి వెళ్తే ఎక్కడో వాడుతారు, సముద్రంలో నీళ్లు పోయినట్టు పరిస్థితి ఉంటుంది. ఈ నిధులు ఇక్కడే కేటాయించాలని నవంబర్లో దీని గురించి ఒక జియో కూడా పాస్ చేశారు. ఈ కంటోన్మెంట్ నాలాల గురించి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గురించి ఏదైతే అవసరాలు ఉందో, ప్రజా అవసరాలు సమస్యలు ఉందో దాని మీద ఈ యొక్క ఫండ్స్ ఖర్చు పెట్టే విధంగా వారు జియో తీసుకొచ్చారు. ఆ జియో నిన్న సెంట్రల్ కూడా అంగీకరించింది. దాని గురించే కంటోన్మెంట్ ప్రజల తరపు నుంచి, మా లీడర్ల తరపు నుంచి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ మొత్తం దానికి కారణం మనకు 2 విధాలు. ఒకటేమో మనకు నిధులు రావడం, రెండోది ట్రాఫిక్ సమస్యలు. ఎన్నో సంవత్సరాల నుంచి మనకు ప్యారడైస్ నుంచి షామీర్పేట వెళ్ళే దారి వాళ్ళు కావచ్చు, కొంపల్లి దారికి వెళ్ళే వాళ్ళకి అనేక సంవత్సరాల నుంచి ట్రాఫిక్ సమస్య ఉండే. ఆ ట్రాఫిక్ సమస్య కూడా పరిష్కరించేవి దానికి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి బదులుగా ఇది ఒక పార్క్. ఇదే కాకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించాలని ఈ యొక్క ఎలివేటెడ్ కారిడార్కి కేవలం కంటోన్మెంట్ ల్యాండ్సే కాకుండా ఆర్మీ ల్యాండ్స్కి బదులుగా స్టేట్ ల్యాండ్స్ ఇస్తుంది జవహర్ నగర్లో. అదే కాకుండా ఈ రోడ్లు వెళ్ళే వారికి ప్రైవేట్ ల్యాండ్స్ కూడా క్యాష్ కంపెన్సేషన్ కూడా ఇస్తుంది. నిర్మాణానికి డబ్బులు, ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్కి కూడా డబ్బులు కేటాయిస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. దీనికి అంత చేసేది ఈ విధంగా జరుగుతున్నందుకు వారికి ధన్యవాదాలు తెలపాలి. యావత్ కంటోన్మెంట్ ప్రజలు కూడా తెలిపాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రెస్ మీట్. నిధులు అంటే ఆదుకోవడానికి సపోర్ట్ నిధులు అంటారు. పరిహారం అంటే జాగా తీసుకుంటారు కాబట్టి జాగాకు కాంపన్సేషన్ డబ్బులు ఇవ్వడం. సో 303 కోట్లనే బీజేపీ కూడా అంటారు, మేమే ఇచ్చినామని మీరు కూడా అంటారు. ఎట్లయితే మీరు మంచి ప్రశ్న వేశారు రిపోర్టర్ రవీణ గారు. నిజంగా కూడా ఈ 303 కోట్ల నిధులు ఈరోజు కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉన్న ఏరియా డెవలప్మెంట్ కేటాయిస్తుందంటే దానికి మూలం ఎలివేటెడ్ కారిడారే. ఎలివేటెడ్ కారిడార్ నిర్మించకుంటే ఈ డబ్బులు అనే మాటలే లేవు. గతంలో ఇవ్వాల్సిన సర్వీస్ ఛార్జెస్ బీజేపీ ఎంపీ కావచ్చు, బీజేపీ ప్రభుత్వం కావచ్చు, ఏనాడు 3 రూపాయలు తీసుకురాలేదు సర్వీస్ ఛార్జెస్. అదే కాకుండా ఇందాకనే మీరు చెప్పినట్టే ఎంపీగా అయి 13 నెలలు అవుతుంది, 13 రూపాయలు కూడా వారి కంటోన్మెంట్కు కేటాయించలే. అదే కాకుండా 13 నెలల్లో కూడా సర్వీస్ ఛార్జెస్ గురించి కూడా వారు ఏనాడు మాట్లాడలేదు. 1 రూపాయి తీసుకొచ్చే బాధ్యత తీసుకోలేదు. ముఖ్యంగా నిన్ననే వారి పార్టీకి చెందిన వారి పార్ట్నరే కేశవ్ రెడ్డి గారు, బీజేపీ లీడరే వారిని క్రిటిసైజ్ చేశారు. బీజేపీ ప్రభుత్వంని పార్టీని క్రిటిసైజ్ చేశారు. దేశంలో మొత్తం ఇన్ని కంటోన్మెంట్లు బోర్డులు ఉన్నాయి, ఎక్కడ కూడా ఎలక్షన్లు నిర్వహించకుండా ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తున్నారు. తక్షణమే ఎలక్షన్ పెట్టాలంటారు. వీళ్ళకు కంటోన్మెంట్ ప్రజలు కంటోన్మెంట్ అభివృద్ధి గురించి ఏమైనా ఆలోచన ఉంటే ఎలక్షన్ పెట్టేవాళ్ళు, సర్వీస్ తెచ్చేవాళ్ళు, ఏమైనా స్పెషల్ ఫండ్స్ అన్న తీసుకొచ్చి డెవలప్మెంట్ గురించి ఆలోచించేవాళ్ళు. ఈ 13 నెలల్లో 13 రూపాయలు తీసుకున్న వాళ్ళు ఈరోజు సొమ్మొక్కులదైతే సోకొక్కుల విధంగా
బీజేపీ పార్టీలో ఉంది. అడావుడి ఏంటంటే నిన్న ఈ జరగంగానే ఆర్డరు, ఒక పక్కకేమో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం, వారికి కాంపిటీషన్గా మన ఎంపీ ఈటల రాజేందర్ గారు ప్రెస్ మీట్ పెట్టడం. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన నిధులకి కేటాయించిన దానికి క్రెడిట్ వాళ్ళు తీసుకోవాలని, సొమ్ము మాదైతే సోకు వాళ్ళు చేస్తున్న విధంగా ఉంది. ముందంగా ఆడ గ్రూప్లో అయినాయి, నేను ముందా అనేసి ఆడ కిషన్ రెడ్డి గారు, ఇక్కడ ఈటల రాజేందర్ గారు పోటాపోటీగా ప్రెస్ మీట్ పెట్టి, ఈ పోటాపోటీ అనేది కంటోన్మెంట్ ప్రజల సంక్షేమం శ్రేయస్సు గురించి ఉండాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని ఈటల గారిని కోరుతున్నాను. దయచేసి ఇప్పుడైనా మీకేమైనా చిత్తశుద్ధి ఉంటే సర్వీస్ ఛార్జెస్ తీసుకురావాలి, ఇంకోటి ఎలక్షన్ కూడా పెట్టే విధంగా చూడాలి. వీలైతే ఇప్పుడు ఏదైతే నిన్న గ్రాంటీని ఇచ్చింది అంటున్నారు, అంటే గ్రాంటీని ఇచ్చిరంటే ఎప్పుడు ఇస్తారు? దివాలా తీసి కంటోన్మెంట్ బోర్డు అనే వాళ్ళు నిధులు ఇచ్చారు. దివాలా తీయకుండా జాగ్రత్త పడే విధంగా మీరు ఇన్ని సంవత్సరాల అనుభవం ఉంది, కేంద్ర మంత్రిగా 10 సంవత్సరాలు ఉన్నారు, మీరు నిధులు తీసుకురావాలా. ఈటల గారు కూడా మాటికి నేను ఏదో తీసుకొచ్చిందని చెప్పడం కాదు, మీరు తీసుకొచ్చడం అని మాట కాదు, తీసుకొచ్చిన నిధులు చూపించాలని మేము కూడా ప్రశ్నిస్తాం. ఎమ్మెల్యే గారు, ఈ 303 కోట్ల పైన సాక్షాత్తు దేశ ప్రధాని, అలానే రాజ్నాథ్ సింగ్, కిషన్ రెడ్డి, ఈటల నలుగురు సమక్షంలో జరిగిన చర్చ కంటోన్మెంట్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకి కానుకగా గిఫ్ట్గా ఇచ్చారని చెప్పేసి బీజేపీ నేత ఇందాక వివరించి తెలియజేశారు. దాని మీద మీ అభిప్రాయం? గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ 14 నవంబర్ నాడు ఒక జియో పాస్ చేసింది. ఈ ప్రపోజల్ కంటోన్మెంట్ బోర్డు నుంచి సీఎం గారు పెట్టినాక ఈ యొక్క మొత్తం ప్రక్రియలో నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నది ముఖ్యమంత్రి గారితో పాటు మన కంటోన్మెంట్ బోర్డు సీఈఓగా నిధులు ఇక్కడ డ్యూటీ చేసిన అతను మన అజిత్ రెడ్డి సార్ కూడా కీలక పాత్ర పోషించిండు. మన కంటోన్మెంట్ బోర్డు సీఈఓ గారు కూడా మధుకర్ నాయక్ గారిది కూడా కీలక పాత్ర, ఎందుకంటే కమ్యూనికేషన్ అంతా చేయడం ఇవంతా వారికి ఇక్కడ సీఈఓగా పనిచేసిన అనుభవం, అక్కడ డిఫెన్స్ వాళ్ళతోటి వాళ్ళ సత్సంబంధాలు ఈ ఒక్క అంతా కమ్యూనికేట్ చేయడంతో ఇది సాధ్యమైంది. నిజంగా వాళ్ళకి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు చెప్పుకోగలిగితే ఏమైనా ఉంటే వాళ్ళ సర్వీస్ ఛార్జెస్, ఎలక్షన్, స్పెషల్ ఫండ్స్ తీసుకురావాలి. ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రభుత్వమే జియో పాస్ చేసింది, మేము చేస్తామని. డైరెక్ట్ మాటలుగా ఒక్కొక్క పేపర్కి ఇస్తే కాదని జియో ఎందుకు పాస్ చేశారంటే పర్మనెంట్ సొల్యూషన్ గురించి జియో పాస్ చేశారు. 14 నవంబర్ 2024 7 నెలలు అయింది. ఇప్పుడు వీళ్ళు నిన్న తీసుకొచ్చి 7 నెలల నుంచి మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్పుడే ఇచ్చింది కాబట్టి వారేమైనా ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ జనవరి లోపట్టే రావాల్సింది. వాళ్ళు ఇన్ని రోజులు లేట్ చేసినందుకే వాళ్ళదే నిర్లక్ష్యం. అనేక సార్లు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దీని మీద ఫాలో చేసి కూడా ఈ నిధులు మనకు కేటాయించడంలో ప్రధాన పాత్ర వారిది. ఎందుకంటే వారు ఎంపీగా ఉండే కాబట్టి ఇక్కడ స్థానికంగా ఎన్ని సమస్యలు ఉందో వారికి అవగాహన ఉంది కాబట్టి ఇది జరిగింది. కాబట్టి కేవలం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిదే ఈ మొత్తం మనకి ఈ నిధులు కేటాయించడంలో. మామూలుగా అయితే వేరే ఫండ్కి వెళ్ళేది, ఎక్కడో వెళ్ళేది వాడేయలేకపోతుండే. ఒకవేళ నిజంగా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే మీ మీడియా ద్వారా బీజేపీ వాళ్ళకి యావత్ తెలంగాణ ప్రజలకు, మన కంటోన్మెంట్ ప్రజలకు తెలుస్తుంది ఏంటంటే ఏ విధంగా అయితే కంటోన్మెంట్ ల్యాండ్స్ గురించే 303 కోట్లు కేటాయించారు. మన ఆర్మీ ల్యాండ్ ఏదైతే తీసుకున్నామో దానికి 400 ఎకరాలు మనం ఇచ్చినప్పుడు దానికి కూడా క్యాష్ ఇక్కడనే ఇవ్వాల్సింది కదా. ఆ క్యాష్ గురించి, ఎన్కాష్మెంట్ గురించి కొంచెమైన పార్ట్ ఏదైనా ఆలోచించి ఇంత తీసుకోండి, ఇంత మాకు వాడుకోండి, ఇంత అవసరం ఉంది. ఈ కంటోన్మెంట్ బోర్డ్ లిమిట్స్లో ఉన్న వాళ్ళకి అత్యంత శాతము కంటోన్మెంట్ డిఫెన్స్ ల్యాండ్సే ఉంది కాబట్టి, స్టేట్ ల్యాండ్సే లేదు కాబట్టి అనేక ఇబ్బందులు ప్రజలకు ఏదైతే అవసరాలు ఉందో, స్టేట్ గవర్నమెంట్ ఉన్న ల్యాండ్స్ తోటి ఏదైతే స్టేట్ గవర్నమెంట్ డెవలప్ చేస్తుందో అది ఇక్కడ ల్యాండ్ లేక చేయలేకపోతున్న పరిస్థితి. ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణ ప్రభుత్వం చదువుకునే వారికి అందరికీ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ తీసుకొస్తుంది. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్కి ఎంపీ గారు కూడా అవగాహన ఉండాలి కదా. ఇది ఏదైనా ల్యాండ్ ఇక్కడ మాకు ఇక్కడ కేటాయిస్తే కంటోన్మెంట్ ప్రజలకు కూడా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఆ భూ బదలాయింపు అక్కడ చేసే బదులు ఇక్కడ ఏమైనా చేసి స్టేట్ తోటి కోఆర్డినేట్ చేసి అలాంటి ఏం పనికి రాదు. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం చేస్తే దాని క్రెడిట్ తీసుకోవాలనే ఆలోచన పోటీ పడుతున్నారు. వాళ్ళు మేము విడుదల చేసామనేది వాళ్ళు అంటున్నారు. అంటే అయిపోయిన పెళ్లికి బాజా బడ్జెట్ కొట్టినట్ట. ఇప్పుడు నీకు ఇందాకనే చెప్పిన కదా, సొమ్ము ఒక్కలేదైతే సోకు ఒక్కలేదు.
వారు ఏది సాదా కాకుండా నేను అడావుడి ఇద్దరు ప్రెస్ మీట్ ఇచ్చుకున్నారు పోటాపోటీగా, ఇద్దరు ఎంపీలు పోటాపోటీ ఇచ్చుకుని నేనంటే నేనని చెప్పుకోవడం తప్పితే ఇక్కడ కంటోన్మెంట్ చేసింది ఏం లేదు. ఇది కేవలం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతోటే సెంట్రల్ వాళ్ళతో మాట్లాడి ఈ నిధులు మనకి కేటాయించడం వారిదే క్రెడిట్ అంతా. వారికే థ్యాంక్స్. ఈ విలీనం కావట్లేదు, ఎన్నికలు రావట్లేదు. దీని మీద మీరు అసలు గలమెత్తి లేకుండా కేంద్రం దాకా తీసుకెళ్ళచ్చు పోరాటం కానీ ఏది చేయలేకపోవడం మీ విఫలంగా ఉంది కదా. కరెక్ట్ ప్రశ్న వేసిర్రు. దీని గురించే స్థానిక సంస్థ ఎలక్షన్లు కావచ్చు, ఎమ్మెల్యే ఎలక్షన్లు కావచ్చు, ఎంపీ ఎలక్షన్ పెట్టిర్రు. దీన్ని సెంట్రల్ అధీనంలో ఉన్నది. ఎంపీ గారు వాళ్ళ గవర్నమెంట్ వారి దీని మీద ఎన్నిసార్లు మాట్లాడినని నేను వారి పార్టీకి చెందిన వారి పార్ట్నరే కేశవ్ రెడ్డి గారు అడుగుతున్నారు. ఎంపీ గారిని కూడా నిలదీసిరు. వారు మాట్లాడలేదు. వారు ఏం చేసిరు, వచ్చిన తర్వాత ఒక నామినేటెడ్ మెంబర్ని మార్చి ఇంకొక నామినేటెడ్ మెంబర్ని తీసుకొచ్చిరు. కానీ దాని బదులు ఎలక్షన్ తీసుకురావాల్సిన ఆలోచన, వాళ్ళు పోయి మాట్లాడి తీసుకురావాలన్న ఆలోచన కూడా లేదు. ఏమంటే ఎంపీ గారు ఉంటే వాళ్ళ నామినేటెడ్ పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని కూని చేయాలనే ఒక ఆలోచన వాళ్ళది. మాదైతే ఇప్పుడు వాళ్ళు పోయి ఫైట్ చేయాలి కదా, వాళ్ళతో కాకుండా నెక్స్ట్ మేము మాట్లాడాలి కదా. ఎంపీ అని ఈ కంటోన్మెంట్ ప్రజలు, మల్కాజ్గిరి ప్రజలు వారికి అవకాశం ఇచ్చారు. వారిది ఫస్ట్, సెకండ్, దాని తర్వాత మాది. ఎంపీ గారు అసమర్థత అనుకుంటే లేకపోతే అంటే కంటోన్మెంట్ ప్రజలు శాపం అనుకుంటారు. వారు ఆలోచించాల్సింది ప్రజల ఆశీర్వాదంతో ఈరోజు ఎంపీ అయినప్పుడు వారి బాధ్యత వారు తెచ్చుకొని ఈ ప్రజల సంక్షేమం శ్రేయస్సు గురించి వారి చిత్తశుద్ధి వారు తెలుపుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు పార్టీలు ముఖ్యంగా ఎలక్షన్ టైంలో పార్టీలు ఉంటే కానీ ఈరోజు స్థానిక సంస్థ ఎలక్షన్ లేకుండా ఎంత ఇబ్బందులు అవుతుందో అందరికీ తెలుసు. దీని కేశవ్ రెడ్డి గారే వాళ్ళ పార్ట్నర్, వాళ్ళ పార్టీకి చెందిన ఏమన్నాడు, ఉంటి మోదీ గారు 8 మందిని పెట్టుకొని నడిపించచ్చు కదా, ఈ 543 ఎంపీలు ఎందుకని వారు అన్నారు. ఇంత వ్యవస్థ అంత అవసరమనే కదా వ్యవస్థ క్రియేట్ చేసుకున్నారు. ఆ వ్యవస్థనే బీజేపీ ఈరోజు కూనీ చేస్తుంది. ఏదో ఒకటి తేల్చండి. మీరు విలీనం చేస్తారా, ఎలక్షన్ పెడతారా, సాకులు చెప్పుకున్నాడు ఆపి పరిష్కరించాలనేదే మా డిమాండ్. ఎలివేటెడ్ కారిడార్ స్టార్ట్ అయింది కాబట్టి ఆ నిధులు చేసి ఇది ఈ ప్రాజెక్టు 1000 కోట్ల రూపాయలది. ఇది ఒకటి ఈ ఒక్క ల్యాండే కదా, 3 ల్యాండ్లు, ఆర్మీ ల్యాండ్, ప్రైవేట్ ల్యాండ్, కంటోన్మెంట్ ల్యాండ్ అందరికీ కాంపెన్సేషన్ ఇస్తుంది. నిజంగానే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఏదైతే ఆర్మీ ల్యాండ్ బదులు మిగతా ల్యాండ్ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఎంతో పెద్ద పెద్ద ప్రాజెక్ట్ తీసుకొస్తుంది, దానికి ల్యాండ్ ఇక్కడ అమలు చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచన ఉండాలి, కేటాయించాలని. వారు కూడా ఎంపీ గారు కూడా అప్పుడప్పుడు ప్రపోజల్ పెట్టాలి. ఏ విధంగా అయితే రాష్ట్రం అంతా అన్ని నియోజకవర్గంలో కొన్ని పథకాలు ఇంప్లిమెంట్ చేస్తున్నారు గవర్నమెంట్ పెద్ద పెద్ద ల్యాండ్స్ లో, అలాంటి ల్యాండ్స్ కూడా వాళ్ళు ఇప్పించి ఇక్కడ కూడా మాకు కేటాయించాలని మనం అడగాలి కదా. వాళ్ళు కూడా ఎంపీ కదా, సమాన హక్కు ఉంది కదా వారికి కూడా. ఎంపీ గారు 13 రూపాయలు ఇయ్యాడు, 13 రూపాయలు తేలే, ఇది తెచ్చినా అని చెప్పుకోవడం ఏం కరెక్టో మీరు ఆలోచించండి.